మనం ట్రైన్లలో ట్రావెల్ చేసినప్పుడు వేడి వేడి అన్నం తిందామని చెప్పేసి అనిపిస్తుంది. కానీ వేడి అన్నం కాదు కదా, వేడి వేడిగా చాయ్ కూడా దొరకదు దాంట్లో. మొత్తం చల్లగా సప్పగానే ఉంటాయి. దీనికి ప్రజెంట్ మన ఇండియాలో ఎలాంటి సొల్యూషన్ దొరకదు. కానీ జపాన్ వాళ్ళు ఇలానే చల్లటి ఫుడ్ ట్రైన్లో ఇవ్వడం వల్ల జపాన్లో మనం తినే ఫుడ్ని వేడిగా తినడానికి వాళ్ళొక కొత్త టెక్నిక్ని యూజ్ చేశారు. మనం ట్రైన్లో ఉన్నప్పుడు ఎప్పుడైతే ఫుడ్ తీసుకుంటామో వాళ్ళు ఇట్లాంటి బాక్సెస్ మనకి ఇస్తారు. దాంట్లో ఉండే ఈ దారాన్ని మనం ఎప్పుడైతే లాగి ఒక 5 నిమిషాలు ఆ బాక్స్ పక్కన పెట్టేసామో ఆటోమేటిక్గా ఆ ఫుడ్ బాక్స్ లోపల నుంచి పొగలు రావడం స్టార్ట్ అవుతాయి. అలా కొద్దిసేపటి తర్వాత బాక్స్ ఓపెన్ చేస్తే వేడి వేడిగా మనకు కావాల్సిన ఆహారం మనకు కనిపిస్తుంది. అట్లా ఎట్లా జరుగుతుందంటే ఈ బాక్స్ ని 2 కంపార్ట్మెంట్స్ లాగా డివైడ్ చేసిరు. అందులో ఉండే పైన దాంట్లో మనకు కావాల్సిన ఫుడ్ ఉంటుంది, కింద వాటర్ అండ్ కాల్షియం ఆక్సైడ్ ఉంటుంది. ఎప్పుడైతే వాటర్ కాల్షియం ఆక్సైడ్ కి తాకుతుందో అందులో నుంచి హీట్ ప్రొడ్యూస్ అయ్యి ఆ ఫుడ్ మొత్తాన్ని వేడిగా వేసేస్తుంది. అందులో నుంచి వచ్చే ఆ హీట్ వల్లనే వీళ్ళు వేడి వేడి ఆహారం తినగలుగుతారు. బట్ ఇక్కడ మెయిన్ క్వశ్చన్ ఏంటంటే ఇట్లా ఈ 2 కలపడం వల్ల అందులో నుంచి వచ్చే పొగలు హీట్ నుంచి మన హెల్త్కి ఏమైనా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి తెలిసిన వాళ్ళు కామెంట్ సెక్షన్లో చెప్పండి.